వెల్కమ్ టు పిడిటీవీ. ఈరోజు వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఏపీలో అరాచకాలు జరుగుతున్నాయని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని, రాష్ట్రపతి పాలన పెట్టాలనేది ఆయన అడుగుతున్నటువంటి అంశం. మరి ఈ ధర్నా ఎంతవరకు సక్సెస్ అయింది ఏంటి, ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి హైకోర్టు న్యాయవాది మట్టా చంద్రశేఖర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా సక్సెస్ అనుకోవాలా, ఫెయిల్ అనుకోవాలా, లేదంటే జస్ట్ జరుగుతుంది అనుకోవాలా? అసలు ఈ ధర్నా చేయటానికి గల కారణాలు ఏమనుకోవచ్చు? కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమేనా, దీని వెనక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయి? ఇది ఒక పొలిటికల్ స్టంట్. ఫస్ట్ ఏం చేశారు, హైకోర్టులో ఒక దావా వేశాడు, రిట్ పిటిషన్ చేసి నాకు ప్రతిపక్షవాద కావాలనేటువంటిది చేశాడు. అది పెండింగ్ ఉండగా నిన్నను బ్లాక్ వేసుకొని గవర్నర్ ప్రసంగించేటప్పుడు దానికి వ్యతిరేకంగా అక్కడికి వెళ్ళి చేశాడు. అది ఒక పొలిటికల్ స్టంట్. ఈరోజు ధర్నా చేయడానికి గల కారణాలు ఇది కూడా ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగమే అని మనం అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే, అతను అంతర్గతంగా ఈ రోజుకి కూడా పార్టీలో ఏది డిసైడ్ చేయట్లేదు, తనకు తోచిందే తను చేసుకుంటూ పోతున్నాడు. అయితే ధర్నా చేసేటప్పుడు ఈరోజు నేషనల్ లెవెల్లో అన్ని పార్టీలు వచ్చాయి కదా అని మనం ప్రశ్నించుకోవచ్చు. అన్ని పార్టీలు సహజంగా వస్తాయి, ఎందుకంటే బీజేపీకి యాంటీగా ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉన్నటువంటి సహజమైన భాగస్వామ్య పార్టీలన్నీ కూడా ఈ పార్టీకి రావచ్చు అడ్వాంటేజ్ తీసుకోవడానికి. అయితే ఇక్కడ ఈ 4 ఎంపీలు ఉన్నప్పుడు కూడా మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో స్పీకర్ ఎన్నికల్లో సపోర్ట్ చేశాడు. బీజేపీకి సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేయలేదు. అట్లాంటి పరిస్థితుల్లో అతను వాకౌట్ చేసి ఉండవలసింది. నిష్పక్షపాతంగా, అంటే న్యూట్రల్గా ఉన్నాను నేను అన్నటువంటి సిగ్నల్స్ని పంపించలేకపోయాడు. అది కేసులు భయం కానివ్వండి, వేది కానివ్వండి, డిఫరెంట్ ఇష్యూస్. అది నాకు వ్యూహంలో ఫెయిల్యూరే అనిపిస్తుంది. ఓకే, తను న్యూట్రల్గా ఉన్నానని ఓ సిగ్నల్ ఇవ్వాలా. ఒక పక్క చంద్రబాబు నాయుడు వాళ్ళ ఎన్డీఏ కూటమిలో ఉంటూ మంత్రివర్గంలో భాగస్వామ్యమై ఇక్కడ బీజేపీకి జనసేనకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తూ ఉన్నటువంటి తరుణంలో వాకౌట్ చేయడం కూడా ఒక రకమైనటువంటి బెనిఫిటే కదా వైసీపీకి. వైసీపీ వాళ్ళు ఇండియా కూటమి చేసింది, ఎలాగా గెలుస్తారు కదా. ఆ యొక్క దీనిలో అతను పొలిటికల్గా తప్పు. ఈరోజు అఖిలేష్ యాదవ్ కానివ్వండి, ఇంకా ఢిల్లీలో ఓడిపోయినటువంటి ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కానివ్వండి, రాజస్థాన్ నుంచి కొంతమంది వచ్చారంటారు, కర్ణాటక నుంచి కొంతమంది వచ్చారంటారు, మహారాష్ట్ర నుంచి కొంతమంది వచ్చారంటున్నారు. ఇవన్నీ బట్ బై అండ్ లార్జ్ మనం ప్రత్యక్షంగా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే, చాలామంది ఎంపీలు ఈ సభకి వచ్చారు అన్నటువంటిది సత్యం. దీన్ని రేపొద్దున్న మీడియా వాళ్ళు ఏ విధంగా ప్రొడక్ట్ చేస్తారు, ఏంది ఇది టర్న్ తీసుకుంటుందా, మంచిగా చెడుక అన్నటువంటిది ఇప్పుడు చెప్పడం ప్రీమెచ్యూర్ అవుతుంది. అయితే ఇతను ధర్నా చేయడం అన్నటువంటిది నేల విడిసి చావు చేయడమే. ఓకే, ఎక్కడ అసెంబ్లీ జరుగుతుంది, నువ్వు పార్టిసిపేట్ చేసి ప్రజల సమస్యలను ఇక్కడ చేసి ఎంతమందినో దాడులు చేస్తున్నారంటాను, ఇక్కడ సమస్యలను వదిలేసి ఢిల్లీకి చేయడం అని అంటే అది నువ్వు ఒక నేషనల్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో చేశారు. కానీ అది అంత సక్సెస్ అవుతుందా? నేషనల్ మీడియా అంతగా అంటే ఈరోజు మనకి చూపించవచ్చు. ఓవర్ ఏ పీరియడ్ దీని మీద డిస్కషన్స్ కూడా జరుగుతాయి. ఓకే, కాంగ్రెస్లో ఇతను జాయిన్ అయిపోతాడని నేను ఆశ్చర్యపడలేదు. ఒక పక్క ఇంకొక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, షర్మిల ఎక్కడ ఏపీసీసీ చీఫ్.
ఇక్కడ వాళ్ళ అన్నని వ్యతిరేకిస్తుంది. అంటే వ్యతిరేకం అంటే మామూలు వ్యతిరేకం కాదు, పక్కా వ్యతిరేకిస్తుంది. ఓకే. మరి అధిష్టాన వర్గం అక్కడ ఎమ్మెల్యేలు వచ్చారంటే అధిష్టాన వర్గం కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి తెలియకుండా వస్తారా? లేదు, అవకాశం లేదు కదా. అవకాశం లేదు, డెఫినెట్గా ఉంది. మరి ఇది ఒక రకమైనటువంటి షర్మిల సూచన, షర్మిల సైలెంట్ అవుతుందా? ఇవన్నీ ప్రశ్నలకు కాలమే సరైనటువంటి సమాధానం చెప్తుంది. ఓకే. సో అయితే ఇక్కడ అసెంబ్లీ సెషన్స్ జరుగుతుంటే ఆయన ఇక్కడ అసెంబ్లీలోకి హాజరు అవ్వకుండా ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయటం, రాష్ట్రపతి పాలన కావాలని కోరటం, మెయిన్గా లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతింది అని చెప్పటం, ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? నిజంగా అసలు రాష్ట్రపతి పాలన విధించేటువంటి పరిస్థితులు ఏపీలో ఉన్నాయి అంటారు? అదేనండి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలకి ఏమైనా రాష్ట్రపతి పాలన ఇట్స్ అన్ అబ్సర్డ్. అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైపోయింది? ఎన్ని మర్డర్లు జరిగిపోయినాయి? ఎంత కెలామిటీ వచ్చింది? ఏమైంది? ఇక్కడ సక్రంగా జరుగుతుంది కదా, పరిపాలన సక్రంగా జరుగుతుంది కదా. జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి పరిపాలన వాళ్ళంటే ఇది ఒక రకమైన స్టంటేగా, పొలిటికల్ స్టంట్. అంతకు మించి ఏముంది? అతనికి ఏదో మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాడు, కానీ నా ఉద్దేశ ప్రకారంగా అతనికి పెద్దగా మైలేజ్ రాదని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే తన హయాంలో ఇలాంటివేవి జరగలేదని, అంతా న్యాయంగా పారదర్శకంగా ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా మార్చేశారని, రాజకీయ కక్ష సాధింపు చర్యలు దాదాపు 36 హత్యలు జరిగినాయి 50 రోజుల్లో అని చెప్తున్నారు. ఆయన చెప్పిన లెక్క చూస్తే దాదాపు 2 రోజులకు ఒక మర్డర్ అన్నా జరిగి ఉండాలి. మరి నిజంగా ఏపీలో అలాంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అది డేటా ప్రకారంగా అతను సహజ మరణాలను కూడా కొంతమంది చూపెట్టారని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. సహజంగా ఫ్యామిలీ కక్షల మీద చనిపోయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే పార్టీకి సంబంధం లేదు, 2 కుటుంబాల మధ్య వైరుధ్యం ఉండేటప్పుడు చనిపోతారు వ్యక్తిగత కక్షలతో. అది కూడా ఒక కారణాన్ని చూపెట్టు బై అండ్ లార్జ్ 30 అంటున్నాడు. అసలు ఆ సంఖ్య అంత తప్పు అని హోమ్ మినిస్టర్ ఖండించడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏమిటంటే ఇతను సరైనటువంటి డేటా లేకుండా, సరైనటువంటిది లేకుండా రాష్ట్రపతి పరిపాలన విధిస్తామనటువంటిది విజ్ఞులైనటువంటి ఏ వ్యక్తి కూడా ఒప్పుకోడని నా అభిప్రాయం. ఎందుకంటే యాక్సెప్ట్ చేయడు. ఓకే. ఈవెన్ పార్టీ పొలిటికల్ స్టంట్ ఉండొచ్చు, పొలిటికల్ స్టంట్కి కూడా ఒక రీజనబుల్ కాజ్ ఉండాలి. ఓకే. ఒక రీజనబుల్ కాజ్ లేనిది పొలిటికల్ స్టంట్ అది అయిపోతుంది, అంతగానే మిగిలిపోతుంది, దానికి సరైన ఫలితాలు ఇవ్వదని నా అభిప్రాయం. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న, మరి ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ధర్నా సక్సెసా ఫెయిల్యూరా? సక్సెసా ఫెయిల్యూరా అన్నటువంటిది ఢిల్లీలో ఒకటి సార్. నేను ఆర్ కృష్ణయ్యతో చాలా ధర్నాలు చేశాను నేను. ఓకే. మేము కొద్ది మందితోనే ఒక ఓబీసీ ధర్నా చేస్తే యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, సక్సెస్ అయ్యేది. అంత మాత్రాన అదేదో సూపర్ డూపర్ సక్సెస్ అని కాదు. మొబలైజేషన్ చేయడము జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి అది పెద్ద సమస్య కాదు. ఓకే. ఇతను చేయవలసిన పని అంతర్గతంగా పార్టీలో నిర్మాణం కాకుండా కార్యకర్తలకు ఏమైనా ఓకే 36 మంది చనిపోయారన్నారు, వాళ్ళందరినీ ఏమైనా పరామర్శ చేశావా? కనీసం నీ పార్టీ పెద్దలనే పరామర్శ చేశారా? నీ సానుభూతి, నీ పార్టీ పరంగా సానుభూతి ప్రకటించావా? మానిటరీ బెనిఫిట్ కనీసం అదేది చేయకుండా ఏదో నోటుకొచ్చింది 36, 46 అంకెలు చెప్పేసి సరిపోయిందా? దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే కదా. ఎస్. ఓకే. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ధర్నా పరిస్థితి కనుక చూసినట్లయితే ఇంకా కొనసాగుతూ ఉంది. ఇది సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, రేపు దీన్ని నేషనల్ పార్టీలు ఏ విధంగా తీసుకుంటాయనేది అయితే మనకి త్వరలో తెలిసేటువంటి అవకాశం ఉంది. ఈ అంశాలను మనతో విశ్లేషించినందుకు థ్యాంక్ యూ చంద్రశేఖర్. నమస్కారం అండి.